ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, ఎందుకంటే నేను టైలర్ కట్ చూసినప్పుడే నాకు అర్థమైంది టైలర్ కట్లోనే ఇంత ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందని. తెలుగు భాషలో నాకు నచ్చినది ఒకే ఒకటి, క్షమించడం. అది చిరంజీవి గారి డైలాగ్. కానీ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఎలాంటిది? తెలుగు భాషలో నాకు నచ్చినది ఒకే ఒక్క పదం, డ్యాన్స్. ఈ డైలాగ్ విన్నాక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పోని. ఏ బ్రో అదేంటి అలా అంటావు? మంచి సినిమా అనుకున్నానే, మళ్ళీ గబ్బర్ సింగ్ మూవీ అనుకున్నాను బ్రో. అవును, నువ్వు చెప్పింది గబ్బర్ సింగే, కానీ గబ్బర్ సింగ్ కంటే ముందు ఒకటి ఉంటుంది, సర్దార్ గబ్బర్ సింగ్. అదేంటి బ్రో అలా అంటావు? అలాగే అనాలి మరి, మూవీ చూస్తే నువ్వు కూడా అలాగే అంటావు. అంటే నువ్వేమంటావు? మూవీ అసలు బాగాలేదా? రొటీన్ టెంప్లెట్ అంటావా? ఇది కాకుండా ఇంకేం బాగాలేదా బ్రో? ఒకటి బాగుంది, తొలి ప్రేమ సాంగ్ ఒకటి బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అది మూవీ మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తేనే బాగుంటుంది, లేకపోతే అది కూడా బాగోదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్, ఓ డ్రామాతో ముందుకు తీసుకెళ్లారు. తర్వాత సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్తో మొత్తం ముంచేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్స్లో యాక్షన్ సీన్సే ఎక్కువ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ అనేది ఎంగేజ్మెంట్గా ఉండాలి, కానీ అంత హైప్ లేపిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్ మొత్తం పోద్ది. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది ముందే చూపించేస్తారు. ఫ్లాష్ బ్యాక్ వింటే గూస్ బంప్స్ రావాలి, కానీ అదేదో డప్పు కొట్టి ఓవరాక్షన్లా అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా గబ్బర్ సింగ్, ఉస్తాద్ గబ్బర్ సింగ్, ఆల్రెడీ ఓజీ మూవీస్. ఈ మూవీస్ అన్నీ చూసిన తర్వాత ఎందుకో ఓవర్ హైప్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. మూవీ ప్రకారం కాకుండా ఫ్యాన్స్ని హైప్ చేయడానికి తీస్తున్న మూవీలాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఎక్కువగా బీజిఎం కొట్టారు, మాటకు ముందు మాట తర్వాత బీజిఎం. మళ్ళీ ఆ డైలాగ్ కూడా అంత వర్కౌట్ కావు, అయ్యో ప్రాస్లో పెడతా ఉంటారు. అండ్ గ్లాస్ ప్రమోషన్ కూడా ఉంటుంది, మెయిన్గా పొలిటికల్ డైలాగ్ కూడా ఉంటాయి. అది కూడా అంతగా క్లిక్ అవ్వదు. మూవీలో స్టోరీ పరంగా మూవీ వెళ్దు, అది హైప్ లేపడానికి మూవీ వెళ్తున్నట్టు ఉంటుంది. మెయిన్గా మనం కొన్ని మూవీస్ అన్నీ ఒక మూవీని జ్యూస్ లాగా చేసి తీస్తే ఎలా ఉంటుంది, అలాగే ఈ మూవీని కలిపారు. బ్రో మరి దేకిలేంగే సాంగ్ ఎలా ఉంది? దేకిలేంగే సాంగ్ దేకినట్టే ఉంది. దేకిలేంగే సాలా చూసునాంలే చాలా అన్న లిరిక్ ఎలా ఉందంటే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ చూసినప్పుడు ఆ రెండు మూవీస్ ఆల్రెడీ చూసాం కదా, ఇది కూడా ఆల్రెడీ ఇలాంటి టెంప్లెట్ మూవీస్ చూసినామలే చాలా అనిపిస్తుంది అంతే. అంతకుమించి ఇంక ఈ మూవీ గురించి ఏం చెప్పలేం. అండ్ ఫైనల్గా ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నా ఫీలింగ్ అయితే అది, తొలి ప్రేమ సాంగ్ ఒకటి బాగుంటుంది, అండ్ హీరో యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓవర్ హైప్ అలా చూడలేకపోయాము. అండ్ ఫైనల్గా ఈ మూవీ అయితే నాకు రొటీన్ టెంప్లెట్ కొట్టినట్టు అనిపించింది. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, థ్యాంక్స్.